పల్లెల్లో పాలన పడికేసింది. ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. 7 నెలల్లో పల్లెలకు నయా పైస లేదు. పంచాయతీ సిబ్బందికి జీతాలు లేవు. మా పాలనలో పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. పల్లెలకు అవార్డులు తెచ్చాం. ఇదైతే నిజమే. తెలంగాణ వచ్చినాక ఈ తండాలు గ్రామ పంచాయతీలుగా మారినాయి. ప్రతి గ్రామానికి ఇంత ఫండ్ అంటూ వచ్చింది. కొంతమంది సర్పంచులను ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కొంతమంది సర్పంచులు బాధపడ్డారు, కొంతమంది అప్పుల పాలైంది. కానీ ఈ పల్లెలో మాత్రము చెత్తకుప్పలకు తడి చెత్తకు ఒక ట్రాక్టర్, పొడి చెత్తకు ఒక ట్రాక్టర్, పైగా డంపింగ్ యార్డ్లు, ప్రత్యేకంగా గ్రామ కమిటీలు. అసలు పల్లెల్లో పరిశుభ్రానికి సంబంధించి, పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి ఎంత చక్కగా పేర్చుకుంటూ వచ్చిందా అంటే ఈరోజు పల్లెలలో ప్రతి గ్రామ పంచాయతీ శుభ్రంగా ఉన్నదంటే తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ తీసుకొచ్చిన మార్పులే. ఇంకా ఇప్పుడు 4000 పింఛన్ రాలేదని పల్లెలలో లొల్లి, కరెంట్ వస్తలేదని పల్లెలలో లొల్లి, నీళ్ళు వస్తలేవని పల్లెలలో లొల్లి. ఇక నిన్న యూసఫ్గూడలో, జూబ్లీహిల్స్లో, నేను చెప్పేది యూసఫ్గూడ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం, యూసఫ్గూడలో నిన్న 10 గంటలకు కరెంటు పోయిందా రాత్రి. మేము కూడా ఇదే జూబ్లీహిల్స్లో ఉంటాం. 10 గంటలకు కరెంటు పోతే 11:30కి వచ్చింది కరెంట్. అంటే మెయిన్ సిటీలో పైగా జూబ్లీహిల్స్ అంటే ఇక మెయిన్ సెంటర్. సినిమా స్టార్స్ గానే ఉంటారు, రాజకీయ నాయకులు గానే ఉంటారు. రేవంత్ రెడ్డి ఇల్లు కూడా జూబ్లీహిల్స్లోనే ఉన్నది. అక్కడనే గంట కరెంటు పోయింది. ఇక గంటన్నర, 10 గంటల నుండి 11:30 వరకు రాలే కరెంటు. ఒకవైపు వర్షం, ఒకవైపు దోమలు. ఇట్లా అంటే దీన్ని బట్టి హరీష్ రావు చెప్పినట్టు పల్లెల్లో కాదు, మొత్తం రాష్ట్రం అంతా పడికేసింది పాలన. ఇక వీళ్ళే పాలించవలసిన వాళ్ళే ఢిల్లీ కురుకుతా అంటే పాలన ఎవడు చేస్తాడు? ఎవడు చూస్తాడు పాలన? ఎవడు చూడడు. కాబట్టి ఆదర్శంగా నిలిచే స్థాయి దాకా ఎదిగినాం మనం దేశానికి. తెలంగాణ మోడల్ అని ఒక పేరు వచ్చి దేశానికి ఈ తెలంగాణ ఒక మోడల్గా కనబడుతున్న దశలో మనం ఏం చేసినామంటే గొడ్డల చేతిలో పట్టుకున్నాం. ఓటనే గొడ్డల చేతిలో పట్టుకొని కాంగ్రెస్కి ఓటేసి బీఆర్ఎస్ని నరికి పడేసాం. దేశానికి తెలంగాణ పథకాలన్నీ ప్రామాణికంగా మారినాయి, ఆదర్శంగా మారినాయి. రైతు బంధు కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, చెరువుల పూడికతీత కావచ్చు, మిషన్ భాగీరథ నీళ్లు కావచ్చు, ఇట్లా అనేక పథకాలు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు. ఇట్లా డబుల్ బెడ్రూమ్లు కూడా రోల్ మోడలే. కానీ పంచకాగం చేసింది ఈ బీఆర్ఎస్, పంచకాగం చేసుకున్నది. పెట్టిన పథకాలన్నీ అద్భుతమే, కానీ వాటి అమలులో కొన్ని లోపాలు జరిగినాయి. కానీ రోల్ మోడల్గా ఎదిగే దశలో మన కంచంలో మనమే అనుభూసుకొని మన అభివృద్ధిని మనం ఆగం చేసుకున్నాం. ఇక ఇప్పుడు మన దేశంలోనే అత్యంత దయనీయమైన రాష్ట్రంగా మనం మారబోతున్నాం. ఈ రానున్న 4.5 సంవత్సరాలు కనుక ఇట్లానే ఉంటే పాలన షిప్ప పట్టుకొని నిలబడుతుంది దేశం ముందట. అయ్యా ఇంత బిచ్చమే మా తెలంగాణ ప్రజలకని. అక్కడికి వస్తే చూడు సంసారం.